అంటే ఏందే ఈ ఇల్లుతో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? అవును, ముందు జాగ్రత్త చర్య. ముందు మేం ఇంట్లో ఉన్నందుకు రోజుకింత అని వేశారు. మేం వడ్డీ వ్యాపారం మొదలు పెట్టగానే ఆఫీస్కింత అని వేశారు. ఇలాగే రేపు మళ్ళీ ఇంకొక పేచీ పెట్టరని గ్యారెంటీ ఏంటి? అందుకనే ఆ షరతు కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అన్నమాట. ఏమంటావన్నా? సరే అలా కాని ఇందులో మనకి ఇబ్బంది ఏముంది? మరి రాతకోతలో అన్ని రాసి రెడీగా పెట్టులా. ఊరిని బండ బడ కత్తి తీసినట్టు చొక్కలో నుంచే రెడీగా ఉండాలి కదా మామ, షార్ప్గా ఉండద్దు. గీత అత్తగారు, ఒకసారి మొత్తం చదివి సంతకం పెట్టండి. ఎందుకైనా మంచిది. వీళ్ళు రాయించుకుంటారు. ఒకసారి చదువు. చదవకుండా సంతకం ఎట్ట పెడతామండి? బాగుంది, సంతకం పెట్టేసాలా? ఇదిగోండి అత్తయ్య. ఆ, 5,000 అడ్వాన్స్ ఇచ్చేయండి. అబ్బా, అడ్వాన్స్ ఇచ్చేంత ఎదిగిపోయావా నువ్వు? కావాలంటే తీసుకోండి, లేకపోతే వద్దు. లక్ష్మీదేవి వస్తుంటే వద్దంటావే ఏంటి? ఇవ్వు. సరిగ్గా ఉన్నాయో లేదో. సాక్షి సంతకాలు పెట్టాలి. పెదనాన్నగారు, మీరో సంతకం, మా ఆయనో సంతకం తీసుకోండి. ఇదిగో, నువ్వు కూడా పెట్టు. అమ్మయ్యా, అనుకున్నట్టే ఈ ఇంటిని అద్దెకి తీసుకున్నాం. అత్తగారు, గుర్తుపెట్టుకోండి, ఇది లీగల్ పత్రం. ఇందులో ఏం రాశామో అది తూచా తప్పకుండా పాటించే తీరాలి. రేపు అడ్డం తిరిగితే లా ప్రకారం తప్పైపోతుంది. చూసుకోండి. చూద్దాంలేవే, ముందు అద్దె కరెక్ట్ గా రావాలి కదా. నెల పడితే 15,000. నా పాట చూడు, నాటు 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 నాటు. ఊరే అందరూ భోజనాలు అయిపోయి ఎవరి గదిలో కలిసి సర్దుకున్నారనుకుంటా. ఊరి ఒంటరిగా ఉందే. ఇదేం మంచి ఛాన్స్. వస్తున్నా. ఏంటిది? ఏంది? వంటగదిలో ఫోన్లో నువ్వే చేసుకుంటా ఉండవా? ఏ నీకు శ్రమ ఎందుకో, నేనే చేస్తా. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి, ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తారు? భోజనాలు అయిపోయినాయి కదా, ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటారు. నువ్వేం భయపడిపాక. నువ్వు చెప్తావు, నేను అలా ఉండొద్దు. ఉండు దడదడ కొట్టేసుకుంటోంది. గుండెలో నేనుండాను కదా, ఆ మాత్రం దడదడ ఉంటదిలే. ఈ మాటలకేం తక్కువ లేదు. ఏ నేను లేనా నీ గుండెలో? ఎందుకు లేవు తండ్రి, ఉన్నావు. నీ వల్లే కదా గుండె దడదడ కొట్టేసుకుంటోంది. అది లెక్క. సరే, నువ్వు వెళ్ళు, నేను సామాన్లు సర్దుకోవాలి. నువ్వు సర్దుకో, నేను మాట్లాడుతూ ఉంటా. రాత్రి అంతా నీతో కూర్చొని మాట్లాడాలి, నీతో కబుర్లు చెప్పాలి, నీతోనే గడపాలని ఉంటుంది. ఉంటది. వెళ్ళి కూర్చొని మాట్లాడదామా? మరి నిజంగా మాట్లాడదామా? తమాషాలు చేస్తున్నావా? తమాషాలు బా, తమాషాలు కదబ్బా, సీరియస్ గానే చెప్తా ఉండా. అందరూ నిద్రపోగానే అట్ట మెల్లగా వచ్చేసేయి, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. మళ్ళీ అందరూ తెల్లారితేనే కదా లేసేదే. పిచ్చి పిచ్చి వేషాలొద్దు. రాత్రి నేను అప్పాకి దొరికిపోయేదాన్ని. రాత్రి మనం ఏం మాట్లాడుకోలేదు కదా? మాట్లాడుకోలేదు. రాత్రి నాకు పీడకలొచ్చింది. పీడకలు రాగానే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. నీ గురించి అర్ధరాత్రి లేచొచ్చి నీ గదిలో చూశాను. నువ్వు ఆదమర్చి నిద్రపోతున్నావు. నేను మళ్ళీ గదిలోకి వెళ్తుంటే మా అబ్బాయి ఎదురుపడ్డారు. ఏమన్నాడు? ఏమంటారు, అర్ధరాత్రి ఇక్కడేం పని, అది ఇది అని అడిగారు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను, కానీ
అప్పాకి అనుమానం వచ్చిందేమోనని భయంగా ఉంది. అనుమానం వస్తే మంచిదే కదా, మెంటల్ గా ప్రిపేర్ అయిపోతారు, మ్యాటర్ చెప్పచ్చు. నువ్వు చెప్తావు, నువ్వెన్నైనా కథలు చెప్తావు, పడేదాన్ని నాకు కదా తెలిసేది. అవును, ఇంతకీ ఏందా పీడకల? ఏదో పీడకలలే. నా గురించేనా? నీ గురించి కాదు. ఇదిగో నా అబద్ధాలు చెప్పమాక. నా గురించి పీడకలు కాకపోతే నువ్వు నిద్రలేసే నన్ను చూసేదానికి ఎందుకు వస్తావు? చెప్పు చెప్పు చెప్పు, ఏమొచ్చిందే? ఏం లేదు, వదిలే. ఏంది, నేను చచ్చిపోయినట్టు వచ్చిందా? హే, చంపేస్తాన మాట అన్నావంటే అదే వచ్చుంటాదిలే. అది మాత్రం నిజమే. నువ్వుగా నా జీవితంలో లేకపోతే ఊపిరి ఆగిపోద్ది. ఇంకోసారి మాట అన్నావంటే నేనే నిన్ను చంపేస్తాను. ఒకవేళ అలా చచ్చిపోవాల్సి వస్తే నీ చేతిలోనే చచ్చిపోవాలా. పిచ్చా నీకు? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు? నిజమే పూరి, నా బుర్రలో ఆలోచనలు, నా మనసులో ఇంకా చెప్పాలంటే నా అణువు నువ్వే. ఇది తప్ప ఇంకేది మనసులో ఉండదో తెలుసునా? తెలుసు. మరి నువ్వు కూడా నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? తెలీదా నీకు? తెలుసు, కానీ ఆ మాట నువ్వు చెప్తా ఉంటే మనసుకి హాయిగా ఉంటది. నా ప్రతి ఆలోచనలు, నా మనసులో నువ్వే ఉంటావు. అసలు నువ్వు లేకపోతే నేనేమైపోతాను నాకే తెలీదు. పూరి, ఏం చేసేది ఇప్పుడు? ఎక్కడ కట్టెక్కడ పోయేదే? నేను వెనక దాక్కుంటా. ఎక్కడ పోమంటావు? ఇందులో దాక్కుంటా. ఏడగమ్మే. అయ్యో, పూరి, ఇంకా అవ్వలేదా? ఏంటే ఇంకా ఏం చేస్తున్నావు? 10 నిమిషాల్లో సర్దే పని, అరగంట నుంచి ఇక్కడే ఉన్నావు. అయిపోయిందమ్మా, వచ్చేస్తున్నా. చాలే, తుడవడం అయిపోయింది కదా, పద వెళ్దాం. అవును, సిలిండర్ ఆఫ్ చేసావా? సిలిండరా? చేశానమ్మా. చేసావా లేదా? చేశాననుకుంటమ్మా. అనుకుంటానేంటే, ఉండు నేను చూస్తాను. అమ్మా, నేను చూస్తానమ్మా. నేను అబ్బా, సిలిండర్ చూడ్డానికి ఎందుకు అంతలా అరుస్తున్నావు? ఆహాహా, చుక్కలన్నీ సందమావతో పాటు ఆకాశంలోనే ఉన్నాయి. ఆ చుక్కలన్నీ కిందకి లాగేస్తే ఎంత బాగుంటుందో. తాడేసి లాగేస్తే పోలా. హలో గోవింద్ గారు, ఏం చేస్తున్నారు? నీకోసమే. ఈ చుక్క మరీ బలంగా ఉండదబ్బా. ఏంటి? నీకోసమే ఆకాశంలో ఉండే చుక్కలన్నిటినీ లాగుతున్నాను. ఆ చుక్కలన్నిటినీ దగ్గరగా పోగేసి నీ దోసిట్లో పోద్దామని. ఇప్పటికే మీ అమ్మగారు చూపిస్తున్న చుక్కలు చాలు. మళ్ళీ నాకు మీరు సపరేట్గా చుక్కలు చూపించాల్సిన అవసరం లేదు. ఇదే అంటే ఏది మాట్లాడినా టాపిక్ మా అమ్మ కాడికే తీసుకుపోతావు. మీ అమ్మ గురించి మాట్లాడితే బుంగమూతి పెట్టుకుంటావు కదా, అప్పుడు తెగ ముద్దొస్తావు. అందుకని బొంగ ముద్దు పెట్టుకుంటాను. ముద్దు వచ్చేదా? మామూలుగా రానా? మామూలుగా కూడా ముద్దొస్తావు, కానీ బుంగమూతి పెట్టుకుంటే చంటి పిల్లాడిలాగుంటావు. ఏందో, మనం చంటి పిల్లోడి కోసం ట్రై చేద్దామంటే నువ్వేమో నన్ను చంటి పిల్లోడిని అంటున్నావు. నువ్వు ఏది మాట్లాడినా తిరిగి తిరిగి అక్కడికే వెళ్ళిపోతావు. ఏం చేసేది? పెళ్ళయి బ్రహ్మచర్యం పాటిస్తా ఉన్నాం. నాకన్నా నీ చీరే నయం. నా చీరేం చేసింది? ఇదిగో
ఈ చీరలో కూడా ఒక ఆడ జింక ఒక మగ జింక జంట జంటగా ఉన్నాయి. వాటి ఫ్యామిలీ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. కానీ మనం మాత్రం చాలే ఎప్పుడు చూసినా. పదండి ఇంకెళ్ళి ఏ. పడుకుందాం దా. ఉండబ్బా, కాసేపేనే ఉందాం. పగలంతా ఎప్పుడు చూసిన ఇంట్లో పనులు పంచాయతీలు వీటితోనే సరిపోతున్నది. కనీసం కాసేపు సరదాగా సరసాలాడేదానికి కూడా లేదు. పైగా ఈరోజు అమ్మ దగ్గర సంతకాలు మొత్తం కూడా పెట్టించేసుకున్నాం. ఎల్లుండి నుంచి షూటింగ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంటి నిండా జనం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు తలుచుకుంటుంటేనే భయం వేస్తున్నది. మామూలుగానే మనం మాట్లాడుకునేదానికి గ్యాప్ ఉండదు. ఇంక వాళ్ళకి 40-50 మంది లోపల ఉంటే ఊళ్ళో సంతనంతా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. మనకు అవసరం మైదా? హలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నిటికీ ఊ కొట్టేసి ఇప్పుడు ఊ ఊ అంటావేంటి? ఏం చేసేది? అంటావా మామ, అంటావా మామ అని నువ్వు అడిగినవు. అప్పుడు తప్పలేదు, అందుకే అన్నా. చి, ఏంటిది? మరి అదే కదా, నువ్వు చెప్పేటప్పుడు అంత కన్విన్సింగ్గానే ఉంటుంది. తర్వాత తలుచుకుంటేనే కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకు భయం? ఇప్పుడు అమ్మకు తెలియకుండా తెలివిగా నెలకి ఇంటిని అద్దెకి తీసుకున్నావా? ఇప్పుడు షూటింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత మనం షూటింగ్కి ఇస్తున్నామని తెలిస్తే మా అమ్మ ఎట్ట రియాక్ట్ అవుతుందో ఏందోననే నా భయం. అత్త మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు సమాధానం చెప్తావు, కానీ సమస్య సామరస్యంగా ఉండదు కదా. సరసర మన కత్తులు దూసుకునేదాకా పోతుంది. అదే కదా నా భయం. ఏం కాదు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏవైనా చిన్న చిన్నవి జరిగేటప్పుడు కొంచెం సపోర్ట్ చేయండి నాకు. చేస్తానులేబ్బా, కాకపోతే కొంచెం అటు ఇటు చూసుకో. నువ్వు గోడ మీద పిల్లి మాదిరిగానే ఉండవు మా ఇద్దరి వ్యవహారంలో. మరి మా అమ్మని టిట్స్ పెట్టమంటావా? సర్లే, విడవమని ఎవరూ చెప్పలేదు. వచ్చే లే. ఏయ్ వదులు, వదలమన్నానా? ఏయ్ వదులు. ఎదలో వాళ్ళని పెళ్ళాన్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదు. మంచి పండు వెన్నెల కళ్ళకెదురుగా పడొచ్చు పెళ్ళాం. చూస్తుంటేనే ముద్దు పెట్టాలనిపిస్తా ఉంది. బయట ఉన్నావు, కనీసం బుద్ధి జ్ఞానం ఉండదు. లే లే. మరి ముద్దు కూడా నోచుకొని పోకుండా అయిపోయినాను నేనా? నోరు మూసుకో. నక్షత్రాలు రా. ఏంటో ఈ బియ్యంలో బియ్యం కంటే రాళ్లే ఎక్కువ ఉన్నాయి మన జీవితంలో లాగానే. పెద్దోళ్ళు ఊరికే అనలేదు పిల్లల్ని కనగలం గాని వాళ్ళ తలరాతల్ని కనలేము అని. కనేటప్పుడు బిడ్డల గురించి 1,00,000 అనుకుంటాం, కానీ వాళ్ళ తలరాతలేమో ఇలా రాసి పెట్టుంటాయి. బిడ్డలు కడుపులో పడేంత వరకే సంతోషం. ఈ భూమి మీద పడ్డప్పటి నుంచి అన్ని సమస్యలే. ఏంటమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? గత కొన్నాళ్లుగా నాలో నేనే మాట్లాడుకుంటున్నానులే. తెలియడం లేదా నీకు? ఇంట్లో ఇంతమంది ఉండగా నీలో నువ్వు మాట్లాడుకునే కర్మేంటి? అదేదో మనుషులతో మాట్లాడుకోవచ్చు కదా. ఏం మాట్లాడుకొని ఏం ప్రయోజనం? పిల్లల్ని నమ్ముతాం, వాళ్ళేమో నట్టేట ముంచుతారు. అమ్మా ప్లీజ్, ఎవరూ కావాలని ఏ తప్పు చేయరు. వద్దే, ఇప్పుడు వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇంకో విషయం మాట్లాడాలి. ఒకసారి నీ మొగుడిని రమ్మను. దేనికి? రమ్మని చెప్తా. నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వే పిలుచుకోవచ్చుగా. ఏ అల్లుని పిలిస్తే అరిగిపోతావా? అల్లుడంట అల్లుడు. ఆ అల్లుడు వల్లే వచ్చింది ఇదంతా. మీ అల్లుడు ఏం చేశాడు మధ్యలో? నిన్ను తీసుకొచ్చి ఈ ఇంటికి కోడలుగా పడేశాడు. అంతకంటే ఏం చేయాలి? అమ్మా ఇందులో మీ అల్లుడు తప్పే ఉంది. నేను ఇష్టపడితేనే కదా జరిగింది. ఈ సోదంతా వద్దు, ముందు నీ మొగుడిని పిలు. నేను పిలవను, అవసరమైతే నువ్వే పిలుచుకో. ఏం వండుతున్నావు? పొంగలు సాంబారు. ముందు నీ మొగుడిని పిలవే. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే ఏం వండుతున్నావంటావ్? సీరియస్ గా ఉన్నాం కదా అని తిండి మానేలేం కదా. ఏ పాడు తప్పినా సాపాడు తప్పదు. ఇప్పుడు నువ్వు నీ మొగుడిని పిలుస్తావా లేదా? ఎందుకు కోపంగా అరుస్తున్నావు? నాకిలా అరిస్తే నచ్చదు చెప్తున్నా. నీకంతగా అవసరమైతే నువ్వే పిలుచుకో. చెప్పేశాను కదా. నీకు మామూలు పొగరు కాదే. పొగరే. గోవింద్. అదేంటది అల్లుని పట్టుకుని పేరు పెట్టి పిలవడం? అల్లుడికి మర్యాద అక్కర్లేదా? మర్యాద.
తప్పదు కదా. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. అమ్మ ఏంది మా ఎత్త నన్ను అల్లుడు గారు అని ఇంత ప్రేమగా పిలుస్తున్నది? ఇంత ప్రేమగా పిలుస్తున్నదంటే ఏదో ప్రాబ్లమే. ఏడుకోండివాడా చూసుకోసామే, కొత్త ట్విస్టులు మాత్రం ఏమీ ఇవ్వక. కాళీ వణక్కం అత్త. అదే తమిళ్లో గుడ్ మార్నింగ్ చెప్తా ఉండ, కాళీ వణక్కం అని. వణక్కం వణక్కం. పర్వాలేదే, తమిళం బాగానే నేర్చుకుంటున్నావు. మరి నేర్చుకోవాలి కదా. పెళ్ళైన కొత్తలో పెళ్ళాం మీద మోజుతో తమిళమేంటి, ఫ్రెంచు, జపనీసు, చైనీసు ఏ భాషైనా నేర్చుకుంటారు. రేపు పిల్లలు పుట్టాక వాళ్లకు కూడా తమిళం నేర్పించాలి. అది గుర్తు పెట్టుకోండి. పుట్టే బిడ్డ సగం తమిళ బిడ్డ. అట్నేలే అత్త, స్కూల్లో తెలుగు నేర్చుకుంటారు, మా దగ్గర తమిళం నేర్చుకుంటారు. ఆయన పిల్లకాయలు దాకా పోయిండవు, ఇంకా కార్యం ఏర్పాటు చేయలే. అబ్బే ఏం లేదత్త, ఎందుకో పిలిచినారు? ఏముంది నాయనా, కడుపు చించుకుందామని పిలిచాను. ఇప్పుడు కాళ్ళ మీద పడేంత కష్టం ఏమొచ్చింది మీకా? మా పరిస్థితి అట్నే ఉంది. కడుపు చించుకుంటే కాళ్ల మీదే కదా పడేటట్టుంటది. నేనుండను కదా అత్త, ఎందుకు మీరు అనవసరంగా ఫీల్ అవుతా ఉండరా? చెప్పండి ఏంది? మీకు పెళ్ళయి ఎన్నాళ్ళయింది? అత్తవు ఏంది నాకు లెక్కలు తెలియవు అనుకుంటున్నావా? మీ కూతురు నాకు వడ్డీ లెక్కలు కూడా నేర్పించేసింది. మొత్తం అకౌంట్స్ అని నేనేగా చూసేదా. మా పెళ్ళి ఎన్ని రోజులు అయిందో నాకు తెలియదు అనుకుంటున్నావా? 14 రోజులైంది, 2 వారాలు. ఈ రోజుతో 14వ రోజు మొదలైంది. ఈ ఇంట్లో ఎవరికి ఏది పట్టదు. పెళ్ళయి అత్తారింట్లో అడుగు పెట్టడానికి, హారతులిచ్చుకోవడానికి కూడా అడుక్కోవాల్సిన స్థితిలో నుంచి లోపలికొచ్చాం. పెళ్ళయ్యాక 16 రోజుల పండగ అని ఒకటి ఉంటుంది. అది మీకు తెలుసా? ఎట్లా తెలుస్తుందిలే. ఈ ఇంట్లో ఆడపిల్లుంటే దానికి పెళ్లి చేసి పంపించుంటే అవేమైనా తెలుసుండేవి. పెద్ద కొడుకు పెద్ద కొడలు ఉన్నారంటే వాళ్ళకి జరిగిన ముచ్చట్లే అంతంత మాత్రం. ఇప్పుడు మీకు 16 రోజుల పండుగ జరిపించాలి. దానికి మీ అమ్మతో కొన్ని విషయాలు నువ్వే మాట్లాడాలి. నేనా? ఏంటి నేనా అని అప్పుడే నీరసపడిపోతున్నావు? అంటే దీంట్లో నేను మాట్లాడడానికి ఏముంటదని, పెద్దోళ్ళు మాట్లాడుకుంటే. పెద్దోళ్ళు మాట్లాడుకోవడానికి మాకంత అవకాశం, అదృష్టం, మర్యాద దక్కుతాయా ఏంటి? అట్ట కాదత్త, ఏమైనా పెద్దోళ్ళు మీరు మాట్లాడుకుంటేనే బాగుంటది. ఏ పెద్దోళ్ళని అడిగే కట్టావా నా కూతురు మెళ్ళో తాళి? నన్ను చూస్తారేంటి సార్? అడుగుతున్నారు కదా, చెప్పండి. చెప్పండి అత్త, ఏం చేయాలా? 16 రోజుల పండక్కి అమ్మాయికి పసుపు తాడికి బదులుగా మెడలో బంగారు గొలుసు, అందులో పూసలు వేసి తాళి మారుస్తారు. ఆ బంగారు గొలుసు ఖర్చులన్నీ మావేలే. నువ్వేమీ టెన్షన్ పడబాక. మీ అమ్మ చేస్తదో లేదో అని. కానీ ఇంకొకటుంది. ఇంకోటి ఏముండదా? కోడలికి అత్తగారు నల్ల పూసలు వేసి ఆశీర్వదించాలి. అదైనా కొంచెం గౌరవంగా చేయమనండి. నల్ల పూసలంటే మార్కెట్లో 10 రూపాయలకి దొరికే నల్ల పూసలు తీసుకొచ్చి మెళ్ళో వేయడం కాదు. బంగారు నగలో నల్ల పూసలు వెయ్యాలా. వచ్చే ముత్తైదువులకి భోజనాలు పెట్టి పంపించాలా. ఆ భోజనాల ఖర్చు కూడా మేమే చూసుకుంటాంలే. మళ్ళీ మీకెందుకు గొడవ? కోడలికి మీ అమ్మగారు చేయాల్సిన తంతులు మాత్రం చేయమని చెప్పండి. అసలే ముచ్చటా లేకుండా ఏం ఉద్ధరిద్దామనుకుని ఇది ఇంటి కోడలైందో ఏంటో. అవన్నీ జరుగుతాయి అత్త. మరి మాట్లాడు. మీ అమ్మతో మాట్లాడి 16 రోజుల పండక్కి మీ అమ్మతో చెప్పి ఆవిడ చేయాల్సిన ఏర్పాట్లు ఆవిడ్ని చూసుకోమనండి. మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అవును, అడగడం మర్చిపోయాను. ఆ షూటింగ్ వాళ్ళు ఎప్పుడొస్తున్నారే? ఎల్లుండమ్మా. ఎల్లుండా? ఎల్లుండిని 16 రోజుల పండగుంటే వాళ్ల గోలేంటే ఇక్కడ? రావద్దని చెప్పు. అదెలా కుదురుతుందమ్మా? ఒప్పుకున్నాం కదా. ఏంటి ఒప్పుకునేది? ఎవరికి చెప్పి ఒప్పుకున్నావు నువ్వు? అదంతా కుదరదు, వాళ్ళని రావద్దని చెప్పేయ్. అమ్మా, వాళ్ళన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, అవన్నీ కుదరదు. వాళ్ళొచ్చి చేసుకుంటారు. అప్పుడు మీ 16 రోజుల పండుగ ఎక్కడ చేసుకోవాలి? వీధిలోకెళ్ళి చేసుకోవాలా? అమ్మా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం. అది విడిచిపెట్టండి. ఏం చేస్తావో, మనకు వాళ్ళ అడ్డు రాకూడదు చెప్తున్నాను. గీత,
అమ్మని ఎట్టబ్బా ఈ విషయానికి ఒప్పించేదా? ఆవిడ కడుపులో 9 నెలలు ఏసీ గదిలో ఉన్నట్టు చల్లగా ఉన్నావుగా. ఆవిడ కడుపులో ఏముంటుందో నీకే తెలుసు. ఆవిని ఎలా ఒప్పించాలో నువ్వే ఆలోచించుకో. అన్నిటికీ నన్నే అడుగుతూ కూర్చోబాక. మీ అత్తగారు చెప్పింది నీకేగా, అది నువ్వే చూసుకో. నేను మాత్రం 16 రోజుల పండక్కి రెడీ. ఏందే 16 రోజుల పండగ నువ్వు రెడీయా? ఇప్పుడు దీనికి ఒప్పించే ప్రోగ్రాం నాకా? ఏం చేసేదబ్బా? ఏందబ్బా ఈ జీవితం? అత్తగారేమో 16 రోజుల పండగ గురించి మా అమ్మను ఒప్పించే బాధ్యత నాదే అంటది. అమ్మనట్టు ఒప్పించేదా? మా అమ్మకి ఇష్టం లేకుండా గీతని ఇంటికి తీసుకొచ్చినానని అప్పటి నుంచి ప్రతి చిన్న విషయంలో పట్టుదలగా ఉండదు. అమ్మ మారేదానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ లోపు జరగాల్సిన కొన్ని టయానికి జరగాలి. ఏం చేసేది ఇప్పుడా? నాయనున్నా బాగుండేది. ఏ నాయనా వచ్చేసినవా? నూరే లాయిసియానికా? ఎందుకురా స్వామి, ఇప్పటికే జీవితం 100 ఏళ్ళు నిండిపోయినట్టుండదు. ఏంది నాయనా నువ్వు లేకపోతే అట్టా? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా. అట్ట అనుకున్న మరో నిమిషంలోనే నీ పలకరింపు వినబడింది, నువ్వు వచ్చేసావు. అవును, అవ్వాళ్ళు ఎట్టున్నారో? అంతా బాగుండారా? తీసుకొచ్చుండాల్సింది కదా, 4 రోజులు ఉండిపోయేదే. ఏంది ఏన్నా మీ అమ్మ దగ్గరనా? ఈవిడ ఇక్కడ కోడలను సాధిస్తుంది గాని మా అమ్మ మీ అమ్మను సాధించగలదా? మళ్ళీ ఆవిడెందుకు పాపం ఇక్కడ తంటాలు పడేది? ఊళ్ళో ఆడనే బాగుండదులే హాయిగా.